చెప్పాల్సినక్కర్లేదు ఇవాళ. అంటే ఈ ఈ యొక్క వైఫల్యం అనేటువంటిది ప్రజల్లోకి తెలిసిపోయిందని చెప్తున్నారు. ఆయన ఎందుకు హామీలు ఇచ్చిందో తెలియదు. అవగాహన ఉండిచ్చిండా లేక ఇచ్చిండా, గుట్టకైతే వాడికి అడదాము, వస్తే గుట్టొస్తుంది లేకపోతే పోతుంది తాడనుకున్నా ఏమనుకోవడం తెలియదు. కానీ మొత్తానికి ఏంటంటే ఒక దేశాన్ని పాలించిన జాతీయ పార్టీ, రాష్ట్రంలో అనేక సంవత్సరాల అధికారాన్ని చెలాయించిన పార్టీ, అనేక మంది నిష్ణాతులు ఉన్న పార్టీ, మాజీ మంత్రులుగా మాజీ ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి పార్టీ, మరి హామీలు ఇస్తున్నప్పుడు, ఎన్నికల ముందు హామీలు ఇస్తున్నప్పుడు మోసగించడానికి ఇచ్చినట్ట, అమలు చేయడం కోసం ఇచ్చినట్ట, ఆర్థిక వ్యవస్థ బాగుండి ఇచ్చినట్ట, బాగా లేక ఇచ్చినట్ట అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. కానీ ఒక్కటైతే స్పష్టమైపోయింది ఏంటంటే ఇవాళ ఈ ప్రభుత్వం ఏ హామీలు కూడా, ఒక ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప, ఆ ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం తర్వాత ఇలా బస్సులే తక్కువైపోయినాయి అసలు. కాబట్టి 200 యూనిట్లు కరెంటు ఫ్రీ ఇస్తున్నాం, అన్ని కుటుంబాలకు లేదు, ఎక్కడ ఇస్తున్నారో తెలుస్తలేదు. గ్యాస్ సిలిండర్కు సబ్సిడీ ఎంతమందికి వస్తుందో తెలుస్తలేదు. పెన్షన్లు పెరిగిన పాపాన పోలేదు. కొత్త పెన్షన్లు వస్తాయని ఎదురు చూసిన వాళ్ళకు పాత పెన్షన్లే రకరకాల పేట ఉడబికే పరిస్థితి కనబడుతూ ఉంది. అందువల్ల ప్రజలకు సంబంధించిన ఏ అమలవుతున్న స్కీమ్స్ ఉన్నాయో అవి కూడా సంపూర్ణంగా అమలైతే లేనప్పుడు ఇంకా అమలు చేయాల్సినటువంటి స్కీములు అమలు చేస్తున్నటువంటి విశ్వాసం ప్రజలలో లేదు. అంటే మీరు ఆర్థిక మంత్రిగా అలాగే వైద్య శాఖ కూడా మీరు చూశారు కదా, ఇప్పుడున్న పరిస్థితి రాష్ట్రంలో ఈ 2 శాఖలు ఎలా ఉన్నాయంటారు? సమర్థవంతంగా నిర్వహించబడుతున్నాయా లేదా? అయితే 2019 నాటికి, ఇవాళ కాదు నేను చెప్తుంది, 2018 మధ్యంతరంగా ఎన్నికలు పోయినాం. యాక్చువల్ ఎన్నికలు జరగాల్సింది 2024లో జరగాలి. ఆనాడేమో 2019 జరగాలి. 2019లో జరగాల్సిన ఎన్నికలు 2018లో జరిగినాయి. మీకు ఐడియా ఉండుంటుంది, 6 నెలల ముందు జరిగినాయి. అప్పుడే నేను చెప్పిన, ఆనాడు నేను మంత్రిగా ఉన్న ఆర్థిక మంత్రిగా కేసీఆర్ చెప్పిన, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంవత్సరానికి ఇంకో 5,000 కోట్లు అదనంగా ఇచ్చే పరిస్థితి కనబడతలేదు. కొత్త హామీలు ఇవ్వకుండానే పాత హామీలనే కొనసాగిస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవాల్సిన అక్కర ఉన్నది. మనం ఇంకా ఫర్దర్గా అప్పులు చేసి అప్పుల ఊబిలో కూరుకుపోవద్దని చెప్పి ఆనాడే చెప్పినాం. మరి 2018లో చెప్పిన నేను 2023లో, అంటే కేసీఆర్ గారు రెండవసారి అధికారంకి వచ్చిన తర్వాత బిగపట్టుకొని మొత్తం రిసోర్స్ అన్నీ కూడా అక్యుములేట్ చేసుకొని బలవంతంగా నడిపాడు. మరి బలవంతంగా నడుపుతున్నట్టుగా వాళ్ళకి ఆ విషయం తెలుసు. ఎందుకంటే కేసీఆర్ గారే స్వయంగా ఆనాడు 2018లో ఇచ్చిన హామీలు అమలు జరగట్లేదు. అమలు జరగకపోవడానికి కారణం ఏంటి అంటే